హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బడీస్ కుక్కర్. సో ఈ వీడియో వచ్చేసి మా బుడ్డోడికి ఫీవర్ వచ్చిందండి. వాడిని ఏం తినమన్నా నేను తినను అని పాట కింద పాడుతున్నాడు. అప్పుడు వాడితో ఏమన్నానంటే, ఇడ్లీ తినాలి నాన్న, ఫీవర్ వచ్చిన వాళ్ళు తింటావా అంటే, నాకు ఇడ్లీ తిని విసుకొచ్చేసింది, నేను తిన్నన్నాడు. అప్పుడు ఏం చేయాలో తెలియక, వాడికి దోశ అంటే ఇష్టం. సో నేనేం చెప్పాను, నెంబర్ దోశ వేసిస్తాను తింటావా అంటే, సరే అమ్మ తింటాను అన్నాడు. అందుకే నేను ఏం చేశాను, ఇడ్లీ బ్యాటర్ తీసి దాంట్లో చిన్నగా ఆనియన్స్ చాప్ చేశానండి. చాలా చిన్నగా చేసి నెంబర్స్ దోశ వేయడం స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ చాలా టఫ్ అనిపించింది, ఎందుకంటే దోశ బ్యాటర్ లాగా పోరింగ్ లాగా రాదు కదండి. ఇడ్లీ బ్యాటర్ కొంచెం రవ్వ ఉంటుంది కాబట్టి టఫ్ అనిపించింది. కానీ వాడి కోసం ట్రై చేద్దాము, జ్వరం వచ్చిన పిల్లోడు ఏం తినకుండా ఉంటే ఎలాగా అని చెప్పి స్టార్ట్ చేస్తే కొంచెం మెలకలు తిరిగే నెంబర్స్ చాలా టఫ్ అనిపించింది. లైక్ 2 కొంచెం టఫ్ అనిపించింది. అండ్ తిప్పి వేసేటప్పటికి లాస్ట్గా చిన్న కనెక్షన్ ముక్క ఊడింది కూడా. బట్ స్టిల్ ఎట్లానో అట్లా దాన్ని అలా అటాచ్ చేసినట్టు చూపించి వాడికి ప్లేట్లో వేసి ఇచ్చాను. సో ఇలా అన్ని నెంబర్స్కి అయిందంటే టఫ్ వాటికైతే అయింది. తీసుకెళ్ళి ఇచ్చినప్పుడల్లా వాడు ఏమన్నాడో ఆ ఎక్స్ప్రెషన్ అయితే నేను రికార్డ్ చేశాను. తర్వాత వచ్చేసి దోసకాయ చట్నీ చేసి పెట్టా వాడి కోసమని. ఓన్లీ దోసకాయ అండ్ చిల్లీ, నథింగ్ ఎల్స్. చలవ చేస్తుంది అన్నట్టు చేశాను. ఫీవర్గా ఉన్నప్పుడు పల్లీ చట్నీ ఇవన్నీ తినలేరు కదా దోశతో అని చెప్పి. సో ఈ కాంబో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మీ కిడ్స్ ఫీవర్గా ఉన్నప్పుడు లేకపోతే ఏం తిననన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అక్కడి నుంచి వెళ్ళి వేసిచ్చాను. నాకు 3-4 కూడా వేయమ్మా అని అడిగాడు. సరే అడిగాడు కదా, వాడు తినడం మనకు కావాలని చెప్పి స్టార్ట్ చేసి ఆ 3 and 4 కూడా వేసేసి ప్లేట్లో వేసిచ్చి తీసుకుని వెళ్తే ఇంకా అక్కడి నుంచి పొగడం స్టార్ట్ చేసి వాడంట రెస్టారెంట్కి వచ్చి కూర్చున్నాడంట. నేనంట వాడికి నెంబర్ దోశ వేసిచ్చి సర్వ్ చేయాలి అని చెప్పాడు. అంటే ఫైన్, గేమ్ అయితే అయింది, బట్ మనకు కావాల్సింది వాళ్ళు కడుపు నిండా తినడం. సో దాన్ని కంటిన్యూ చేశాను. ఫస్ట్ 10 వరకే అన్నాడని చెప్పి హ్యాపీగా 5, 6, 7, 8 ఈజీగానే వేసుకుని తీసుకెళ్ళాను. తర్వాత తెలిసింది దాన్ని ఎక్స్టెండ్ చేసి 11 to 20 కూడా కావాలన్నాడు అని. బట్ వన్స్ 1 to 9 వేసిన వాళ్ళం 11 to 20 వేయడం నాకేం కష్టం అనిపించలేదు. బికాస్ యాజ్ ఫార్ యాజ్ సేమ్ నెంబర్స్ రిపీట్ అవుతాయి. సో నాకు టఫ్గా అనిపించింది మాత్రం 8 ఒకటి 2 ఒకటి ఏంటో కష్టంగా వేశాను. మిగిలిన అన్నీ చాలా బాగా వచ్చేసాయి. సో అలా ఏదో ఒకటి బోల్తా కొట్టించి వాడి చేత ఫైనలీ తినిపించాను. నేను తినిపించాల్సిన అవసరం కూడా రాలేదు, వాడే చాలా ఇంట్రెస్ట్గా తిన్నాడు. సో మీకు ఎప్పుడన్నా ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ ఎదురైతే ఏం చేశారో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్యామిలీ బడీస్ కుక్కర్ ఛానల్ అండ్ మమ్మల్ని అలా సపోర్ట్ చేస్తూ ఉండండి. బై ఫర్ నౌ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.